హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్పుల్ ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా వేరే వారు కూడా ఈ రీడింగ్ చూసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి కూడా ఈ వీడియో రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్, అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఈ రీడింగ్ మీరు ఎప్పుడు చూసినా కూడా మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏమిటంటే ఫిబ్రవరి నెలలో, ఈ మంత్లో మీ లైఫ్లో ఏం జరగబోతుంది, రిలేషన్ పరంగా, కెరియర్ పరంగా, హెల్త్ పరంగా మీ లైఫ్ అనేది ఏ విధంగా ఉండబోతుంది ఈ మంత్లో అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. స్టార్టింగ్ కెరియర్ గురించి తెలుసుకోవచ్చు. కెరియర్ గురించి తీస్తుంటే రీడింగ్ మనకి సేమ్ కెరియర్కి సంబంధించిన కార్డ్స్ వస్తున్నాయి. 8 ఆఫ్ పెంటికల్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, ఓకే. కెరియర్ పరంగా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఎవరైతే ఇక్కడ కెరియర్ పరంగా వెయిటింగ్ చేస్తున్నారో, అంటే ఆ టైం మీ లైఫ్లో మీకు జాబ్ పరంగా 8 ఆఫ్ పెంటికల్స్ రావాలి అని చెప్పి మీరు వెయిట్ చేస్తున్నారో, అంటే ప్రమోషన్స్ గురించి, మీ కెరియర్లో మీరు మంచి హై పొజిషన్కి వెళ్ళడానికి, ఫినాన్షియల్ సపోర్ట్ కోసం, అలాగే సొసైటీలో మీకు మంచి గుర్తింపు రావడం కోసం ఎవరైతే మీరు ఎదురు చూస్తున్నారో, ఆ టైం ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఎదురు చూస్తున్నారో, మీకు ఈ మంత్లో ఆ టైం అనేది రాబోతుంది అనమాట. మీకు ఇక్కడ కెరియర్ పరంగా సొసైటీలో మంచి గుర్తింపు వచ్చే స్థాయికి అయితే మీరు వెళ్తారు. అలాగే మీకు ఏదైనా ఒక జాబ్ గురించి అప్లై చేసి ఆ జాబ్ గురించి ఎదురు చూస్తే కనుక మీకు ఆ జాబ్ అనేది ఈ మంత్లో రాబోతుంది అనమాట మీ లైఫ్లో. చాలా పాజిటివ్గా వచ్చాయి కార్డ్స్ కెరియర్ పరంగా. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ మీ లైఫ్లో కూడా రావాలి అని చెప్పి. చూసారు కదా, ఇప్పటి వరకు మీరు చాలా విసిగిపోయి సఫర్ అవుతూ, ఇక్కడ ఫినాన్షియల్గా సపోర్ట్ అనేది లేక, గ్రోత్ అనేది లేక, సొసైటీలో మీకు గుర్తింపు అనేది ఎప్పుడు వస్తుంది, ఇక్కడ జాబ్ పరంగా మీరు కూడా మీకు మీరు మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు, లేదంటే ప్రజెంట్ మీరు ఏదైతే చేస్తున్నారో ఆ వర్క్లో మీకు మనీ అనేది మీరు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. బట్ మీకు మనీ గ్రోత్ అనేది కావాలి అని చెప్పి ఎవరైతే ఎదురు చూస్తున్నారో, ఇక్కడ మీ లైఫ్లో ఒక మ్యాజిక్ అనేది జరగబోతుంది అనమాట. మీరు ఊహించని మ్యాజిక్ అనేది జరగబోతుంది. ఫినాన్షియల్గా మీరు మంచి గ్రోత్ అనేది సాధించబోతున్నారు అనమాట. అలాగే ఇక్కడ చాలా వరకు ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఎక్కువగా బిజీగా లేకుండా, వాళ్ళు చేసే వర్క్లో బిజీ లేకుండా, వాళ్ళ బిజినెస్ అనేది డల్గా నడుస్తుందో వాళ్ళు బిజినెస్ పరంగా బిజీ అయిపోబోతున్నారనమాట. అంటే ఇక్కడ మీకు టైం అనేది కూడా దొరకలేనంత బిజీ అనేది మీరు అవబోతున్నారు ఇక్కడ బిజినెస్ పరంగా ఈ మంత్లో అయితే. అలాగే ఇక్కడ మీకైతే ఇక్కడ సలహా ఇచ్చే వాళ్ళు అయితే ఉన్నారనమాట. కొంతమంది మీకు ఒక మంచి సజెషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏదైతే వర్క్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో, ఇక్కడ ఫినాన్షియల్గా మీరు ఏదైనా కూడా ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పి అనుకుంటే కనుక, ఇక్కడ మీకు ఎవరైనా మీకు సంబంధించిన వ్యక్తులు పెద్దవాళ్ళని అడిగి వాళ్ళ గైడెన్స్ అనేది తీసుకుని వాళ్ళు చెప్పే సలహా అనేది మీరు పాటించండి. మీ లైఫ్లో మీరు ఒక మిరాకిల్స్ అనేవి చూడబోతారు ఇక్కడ కెరియర్ పరంగా.
ఈ ఎనర్జీ అనేది ఎవరికి రెజినేట్ అవుతుందో తెలియదు కానీ ఇది అందరికీ కూడా రెజినేట్ అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మంత్లో అందరూ కూడా కెరియర్ పరంగా మంచి పొజిషన్కి వెళ్ళాలి. ఎవరైతే వాళ్ళ లైఫ్లో కెరియర్ పరంగా డౌన్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళు మంచి గ్రోత్ అనేది సాధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి మీరు చాలా మంత్స్ నుంచి అవ్వచ్చు, డేస్ నుంచి అవ్వచ్చు ఎదురు చూస్తున్నారనమాట. ఆ టైం అనేది ఎప్పుడొస్తుంది అని చెప్పి. మీకు ఆ టైం అనేది ఈ మంత్‌లో రాబోతుంది. అంటే ఇక్కడ కెరియర్ పరంగా, బిజినెస్ పరంగా ఏదైనా కూడా దాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి అని చెప్పి బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళ సలహా అనేది మీరు తీసుకొని మీరు స్టెప్ అనేది తీసుకోండి. అలాగే ఇక్కడ కొంతమంది మాయ మాటలు ఇక్కడ మీకు బిజినెస్ పరంగా, మనీ పరంగా ఇక్కడ కొంతమంది వ్యక్తులు మీకు మాయ మాటలు కూడా చెప్పే ఛాన్స్ అనేది ఉందనమాట. అలాంటి వాళ్ళ మాటలు విని మీరు మీ దగ్గర మనీ ఏదైతే ఉందో అది ఇంకా ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పి వీళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే అని వీళ్ళైతే మీకు మాయ మాటలైతే చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ. బట్ వీళ్ళ మాటలనేవి నమ్మకండి. మీరు కష్టపడి మీరు సంపాదించుకున్న మనీ ఏదైతే ఉందో దాన్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే ఇక్కడ మీ లైఫ్లో కొంతమంది మిమ్మల్ని మాయ మాటలతో మాయ చేసి మీరు మనీ వాళ్ళకి ఇచ్చి అంటే వాళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే కనుక అది డబల్ అవుతుంది అని చెప్పి మీకు మాయ మాటలు చెప్పడం కానీ, లేదంటే ఏదైనా బిజినెస్లో మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మంచి డెవలప్ ఉంటుంది, మీరు ఇంకా బిజీ అయిపోతారు బిజినెస్ పరంగా. ఇంకా ఎక్కువ మనీ అనేది ఎర్న్ చేస్తారు. మీకు సొసైటీలో మంచి గుర్తింపు అనేది వస్తుంది. మీకు కెరియర్ పరంగా చాలా బాగుంటుంది అని కొన్ని మాయ మాటలు చెప్పి మిమ్మల్ని అయితే మనీ అనేది కూడా ఇన్వెస్ట్ చేయమని కొంతమంది అయితే ట్రై చేస్తారనమాట. బట్ మీరు వాళ్ళ మాయ మాటలకైతే పడవద్దు. మీ గురించి మీరు ఆలోచించుకోండి. ఈ విషయంలో అయితే ఈ మంత్లో మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. మనీ విషయంలో, కెరియర్ విషయంలో ఎవరిని పడితే వాళ్ళని నమ్మి, వాళ్ళ మాటలను నమ్మి మీరు మనీ అనేది ఇన్వెస్ట్ చేయొద్దు. బట్ ఇక్కడ మీకు కెరియర్ పరంగా, మీ వర్క్ పరంగా, జాబ్ పరంగా, బిజినెస్ పరంగా అన్నీ కూడా ఈ మంత్లో మీకు బాగా కలిసి వస్తాయి అన్నమాట. ఇక్కడ కెరియర్ పరంగా మీకు చాలా పాజిటివ్నెస్ అనేది వస్తుంది. ఇక్కడ చూసారు కదా, అంటే మీరు ఏది ట్రై చేసినా కూడా మీ అంతటా మీరు ఆలోచించుకుని ఇక్కడ వేరే వాళ్ళ సహాయం అనేది తీసుకుని మీరు ఏది ట్రై చేసినా కూడా మీకు అన్నీ కూడా కలిసి వస్తాయి అన్నమాట. అంటే ఒక మ్యాజిక్ జరిగినట్టు జరుగుతుందనమాట. మీ అంతటా మీరు ఆలోచించుకుని సొంతంగా మీరు డిసిషన్స్ అనేవి తీసుకుని ఇలాంటి వాళ్ళ సలహాలు తీసుకుని మీరు ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు కలిసి వస్తుంది. అంటే మీరు ఏది ట్రై చేస్తే అది సక్సెస్ అయిపోతుంది అనమాట. అంత పాజిటివ్గా ఈ మంత్ అంతా కూడా మీకు కెరియర్ పరంగా బాగుంటుంది. హై పొజిషన్లోకి వెళ్ళే ఛాన్స్ అనేది ఈ మంత్లో ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అలాగే ఎప్పటి నుంచో జాబ్ గురించి ట్రై చేస్తూ ఆ టైం గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి కూడా మీ లైఫ్లో మీకు జాబ్ అనేది దొరకబోతుంది. మీ కెరియర్లో మీరు బిజీ అవ్వబోతున్నారనమాట. ఇప్పటి వరకు మీరు ఖాళీగా ఉన్న ఈ మంత్లో మీకు కెరియర్ పరంగా మీరైతే బిజీ అవ్వబోతున్నారు. కెరియర్ పరంగా మీకు చాలా పాజిటివ్గా ఉంది. మంచి గ్రోత్ అనేది ఉంది. మీరు ఎప్పటి నుంచో కెరియర్ గురించి ఏవైతే మీరు కావాలి అని చెప్పి కోరుకుంటున్నారో వాటిలన్నిటికీ మీకు జస్టిస్ అనేది జరగబోతుంది. బట్ మీరు మంచి ఏంటి, చెడేంటి, మీరు చేస్తున్న ఏదైనా కూడా అన్నీ ఆలోచించుకుని, అంటే నేను చెప్పాను కదా, వేరే వాళ్ళ మాయ మాటలకి మీరు అట్రాక్ట్ అవ్వకుండా మీరు మీ సొంత నిర్ణయాలనేవి తీసుకుని, ఎందుకంటే మీరు కంగారు పడి ఏవైనా డిసిషన్స్ తీసుకుంటే సఫర్ అయ్యేది మీరే, స్ట్రగుల్ అయ్యేది మీరే. అందుకని చెప్పి మీరు మీ అంతటా ఆలోచించుకుని మీరు ఓన్గా డిసిషన్స్ తీసుకోండి. అంటే ఎవరో చెప్పారు అని చెప్పి మీరు నిర్ణయాలు అనేవి తీసుకోకుండా మీ అంతటా మీరు ఓన్ డిసిషన్స్ అనేవి తీసుకోండి. మీరు ఊహించినవన్నీ కూడా మీ లైఫ్లో జరగబోతున్నాయి అన్నమాట. మీరు ఏది అనుకుంటే అది మీ లైఫ్లోకి వస్తుంది. మ్యాజిక్లా జరుగుతుందనమాట. అంటే ఇక్కడ మీరు ఏది పట్టుకున్నా కూడా మీకు ఆ అదృష్టం అనేది కలిసి వస్తుంది. మీ లైఫ్లోకి పాజిటివ్ ఎనర్జీ రావాలి. కెరియర్ పరంగా మీరు మంచి పొజిషన్కి రావాలి.
ఫినాన్షియల్గా మీరు బ్యాలెన్స్ చేసుకోగలగాలి అని చెప్పి మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. మీరు కెరియర్ పరంగా ఏవైతే మీకు కొన్ని గోల్స్ ఉన్నాయో, ఏవైతే మీరు సాధించాలి, రీచ్ అవ్వాలి అని చెప్పి ట్రై చేస్తున్నారో అవన్నీ కూడా మీకు జరగాలి అని చెప్పి అందరూ కూడా క్లైమేట్ అని చెప్పి క్లైమ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది కెరియర్ పరంగా ఈ మంత్లో. హెల్త్ పరంగా మీకు ఎలా ఉండబోతుంది ఈ మంత్లో అనేది కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ హెల్త్ పరంగా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. మీరు హ్యాపీగానే ఉంటారు ఈ మంత్ అంతా కూడా. అలాగే ఇక్కడ మీరు ఏవైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటే కనుక, బాధపడుతూ ఉంటే కనుక ఆ ప్రాబ్లమ్స్ నుంచి మీరైతే రికవరీ అవుతారనమాట, బయటకైతే వస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఇక్కడ హెల్త్ పరంగా మీకు అంతా బాగానే ఉంది. బట్ ఇక్కడ మీరు ఈ మంత్ అంతా కూడా మీరు టెంపుల్స్కి వెళ్ళడం కానీ, మేనిఫెస్ట్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేయండి. మీరు ఏ దేవుడిని అయితే ఎక్కువగా ఇష్టపడతారో ఆ దేవుడికి ఎక్కువగా పూజలు చేయండి ఈ మంత్ అంతా కూడా. ఇక్కడ కొన్ని విషయాల్లో మీరు ఎమోషనల్గా బాధపడి వాటిని బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉంటే వాటి నుంచి బయటకైతే వస్తారనమాట. మీరు ఏదైతే బాధపడుతున్నారో ఆ బాధ నుంచి వేరే వాళ్ళ సపోర్ట్ ద్వారా, ఇక్కడ చూసారు కదా ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్, కొంతమంది సహాయం అనేది తీసుకుని మీరైతే జయిస్తారనమాట. ఆ బాధల నుంచి బయటకు వస్తారు మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి. హెల్త్ పరంగా కెరియర్ గ్రోత్ గురించి మీరు ఎక్కువగా వర్క్ చేయడం కానీ, ఇక్కడ సోషల్ మీడియాలో మీరు ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయడం కానీ, మీ ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఓవర్ టైం అనేది మీరు స్పెండ్ చేస్తారనమాట కెరియర్ పరంగా. అంటే డే నైట్ అనే తేడా లేకుండా మీ కెరియర్ గ్రోత్ గురించి మీరైతే ఎక్కువగా ఆలోచిస్తారనమాట. ఎప్పుడైతే కెరియర్ గురించి మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారో ఇక్కడ వేరే అదర్ పర్సన్స్ని మీరు మీట్ అవ్వడం కానీ జరుగుతుందనమాట. దానివల్ల ఇక్కడ కెరియర్ పరంగా మీరు కొంచెం స్ట్రెస్ అవుతారు. అలాగే మీరు కొంచెం ఎమోషనల్గా కూడా ఆలోచిస్తారనమాట. అంటే రియాలిటీ అనేది చూడకుండా మీ మైండ్లో ఏవైతే మీరు ఆలోచిస్తారో అవే నిజమని చెప్పి మీరు అనుకుంటారనమాట. అలాగే మీరు ఎమోషనల్గా ఎవరితోటి కూడా కనెక్ట్ అవ్వద్దు. ఎందుకంటే మీరు కెరియర్ పరంగా కొంతమంది వ్యక్తులను, కొత్త వ్యక్తులను మీట్ అవ్వబోతున్నారనమాట. అంటే వాళ్ళతో గ్రూప్ డిస్కషన్స్ చేయడం కానీ, మీ బిజినెస్ గురించి కావచ్చు, లేదంటే మీరు ఏదైతే చేస్తున్నారో ఆ వర్క్ గురించి, అలాంటి వాళ్ళతో మీరు ఎమోషనల్గా కనెక్ట్ అవ్వద్దు. ఏవైనా మీ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఇక్కడ హెల్త్ పరంగానా, కెరియర్ పరంగానా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి మీకు అనిపిస్తే మీరు స్టార్టింగ్లోనే గుర్తించగలుగుతారు. అలాంటి క్యాపబిలిటీ అనేది మీకు ఉంది. అంటే మీకు మంచి ఏంటి, చెడు ఏంటి ఇలాంటి విషయాలపై మీకు ఎక్కువగా అవగాహన అనేది వస్తుందన్నమాట. ఇక్కడ హెల్త్ పరంగా బాగానే ఉంది. బట్ ఇక్కడ కొంచెం మీరు కొన్ని విషయాల్లో మీరైతే స్ట్రాంగ్ అవుతారనమాట. ఎక్కువగా ఫిబ్రవరి మంత్లో కెరియర్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. ఇక్కడ హెల్త్ పరంగా తీసినా కూడా ఇక్కడ మీరు కెరియర్ పరంగా కొంచెం స్ట్రెస్ అవుతారు అనేది మనకైతే అర్థమవుతుంది అనమాట. అంతకు మించి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమీ లేవు, ఏమీ ఉండవు. మీరు ఏవైనా కూడా ముందే తెలుసుకోగలిగే క్యాపబిలిటీ అనేది మీకు ఉందన్నమాట. చెప్పాను కదా, మనకి ఫస్ట్ స్టార్టింగ్లో మన కెరియర్ గురించి తీసినప్పుడు అన్నీ పాజిటివ్గా వచ్చాయని చెప్పి. మేబీ మీరు ఎక్కువగా బిజీ అయిపోవడం వల్ల, ఇక్కడ ఓవర్గా వర్క్ చేయడం వల్ల కొంచెం స్ట్రెస్ అవుతారు. ఆ ఇబ్బందులు తప్ప హెల్త్ పరంగా ఎటువంటి ఇబ్బందులు కూడా లేవన్నమాట. రిలేషన్ పరంగా ఈ మంత్లో మీ లైఫ్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి అనేది తెలుసుకోవచ్చు.
ఎస్, 4 ఆఫ్ ఫ్యాన్స్. మీలో చాలా వరకు ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది రాబోతుంది అనమాట. అలాగే ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి మీకు ఆ కమిట్మెంట్ అనేది స్టెబిలిటీ అనేది ఇవ్వబోతున్నారు. మనకి రిలేషన్ పరంగా తీస్తే స్టార్టింగ్ కంటే 4 ఆఫ్ ఫ్యాన్స్ వచ్చింది. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. మీ పర్సన్ నుంచి మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఈ మంత్లో రాబోతుంది అనమాట. ఈ ఫిబ్రవరి మంత్లో. ఎస్, చెప్పాను కదా, ఏస్ ఆఫ్ కప్స్, ఎమోషన్స్. కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు. మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చి ఈ మంత్లో మీకు అపాలజీ అనేది చెప్పబోతున్నారు మిమ్మల్ని కలిసి. చూసారా కార్డ్స్ ఎంత యాక్యురేట్గా వచ్చాయో. 4 ఆఫ్ ఫ్యాన్స్, మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారనమాట. ద చారియట్, దూరం అయిపోయిన బంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ కలవబోతున్నాయి ఈ మంత్లో. మీ పార్ట్నర్ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరైనా కూడా ఇక్కడ ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావడం. అలాగే ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఎక్కువగా. మీ పార్ట్నర్ అయితే మీ దగ్గరికి అయితే ట్రావెల్ చేసి రాబోతున్నారనమాట. మీకు అపాలజీ చెప్పి మీకు కమిట్మెంట్ ఇచ్చి మీ రిలేషన్కి అనేది స్టెబిలిటీ అనేది తీసుకురాబోతున్నారు. ఎంత పాజిటివ్గా వస్తున్నాయో కార్డ్స్ చూడండి. మనకి కెరియర్ పరంగా కూడా చాలా పాజిటివ్గా వచ్చింది ఈ మంత్లోని. అలాగే ఇక్కడ రిలేషన్ పరంగా కూడా చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి అనమాట. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఎస్, మీ ఎదురుగుంటేనే కదా తీస్తున్నాను. నైట్ ఆఫ్ కప్స్, ఈ మంత్లో మీ పార్ట్నర్ మీకు ప్రపోజల్ అనేది చేయబోతున్నారు, మీకు కమిట్మెంట్ ఇస్తున్నారు. మనకి 4th కార్డు కూడా అదే వచ్చింది. మీకు గిఫ్ట్ అనేది ఇవ్వబోతున్నారనమాట మీ పార్ట్నర్ ఈ మంత్లో మీ దగ్గరికి వచ్చి. ఎస్, యాక్షన్ అనేది తీసుకోబోతున్నారు. నైట్ ఆఫ్ ఫ్యాన్స్ చాలా పాజిటివ్గా వస్తున్నాయి రిలేషన్ విషయంలోని మనకి కార్డ్స్ అయితే. 4 ఆఫ్ స్వేర్స్, మీ పార్ట్నర్ ఏంటంటే చాలా ఓవర్గా థింక్ చేస్తున్నారనమాట ప్రజెంట్ అయితే. ఇక్కడ తను మీ విషయంలో ఏదైతే చేశారో ఏవైతే ఆలోచించారో అవన్నీ కూడా తనే మోసం చేసుకున్నట్టు అనే విషయం ఈ వ్యక్తికి అర్థమయ్యి ఇప్పుడు మీ లైఫ్లోకి ఈ వ్యక్తి అయితే రాబోతున్నారనమాట ఈ మంత్లో. చాలా వరకు కొంతమందికి అయితే మళ్ళీ మీ రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ అనేది అవ్వబోతుంది. ఇక్కడ మ్యారేజ్ అయిన వాళ్ళకి అన్మ్యారీడ్ వాళ్ళకి కూడా ఎవరికైనా కూడా మీ పార్ట్నర్ మీ రిలేషన్కి అయితే స్టెబిలిటీ ఆర్ కమిట్మెంట్ అయితే ఇవ్వబోతున్నారు. తనకి ఇప్పుడు అర్థమైందనమాట, తనే మోసం చేసుకున్నాను అనే విషయం అర్థమయ్యి క్లారిటీ వచ్చి రియలైజ్ అయ్యి మీ దగ్గరికి అయితే ఈ విధంగా గిఫ్ట్ పట్టుకుని రాబోతున్నారనమాట. మిమ్మల్ని సర్ప్రైజ్ అనేది చేయబోతారు ఈ మంత్లో ఈ వ్యక్తి అయితే. ఎస్, ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు. మళ్ళీ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని కలవబోతున్నారు అనమాట. మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీ అనేది లీడ్ చేయబోతున్నారు ఈ మంత్లో. చాలా వరకు విడిపోయిన మీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతున్నారనమాట. ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళు కనిపిస్తున్నారు, అన్మ్యారీడ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. చూసారు కదా, మ్యారేజ్ అయిన వాళ్ళు, ఇక్కడ కిడ్స్ ఉన్న వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అనమాట. మళ్ళీ మీ పార్ట్నర్ వచ్చి మీతో ఈ విధంగా హ్యాపీగా అనేది ఉండబోతున్నారు. అలాగే అన్మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి మీకు మ్యారేజ్ ప్రపోజల్ అనేది ఇవ్వబోతున్నారు అనమాట. టూ ఆఫ్ స్వేర్స్, మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు మనకి. ఎస్, ఫాస్ట్లో ఏ రిలేషన్ అయితే బ్రేక్ చేసి మీ ఇద్దరి మధ్యన డిస్కషన్స్ జరిగి గొడవలు జరిగి ఇడిపోయారో ఆ రిలేషన్ అనేది మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది అవ్వబోతుంది అనమాట. ఎందుకంటే క్యూన్ ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్యా, మకరం ఈ రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఈ వ్యక్తి మీ లైఫ్లో నుంచి ఇక్కడ వేరే వారి లైఫ్లోకి అట్రాక్షన్తో వెళ్ళినా, లేదంటే ఇక్కడ మనీ పరంగా తన స్వార్థం అనేది చూసుకుని వెళ్ళినా కూడా ఈ వ్యక్తి ఎమోషనల్గా తను కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్లో అయితే ప్రజెంట్ అయితే ఉన్నారనమాట ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తికి బాగా అర్థమైంది మిమ్మల్ని దూరం చేసుకోవడం, తను మోసం చేసుకోవడం ఒకటే అని చెప్పి.
అందుకనే ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి అయితే రాబోతున్నారనమాట. కెరియర్ కన్నా మీరే ఈ వ్యక్తికి ఇంపార్టెంట్ అని చెప్పి చాలా ఎమోషనల్గా బాధపడుతూ మీ దగ్గరికి అయితే ఈ వ్యక్తి రాబోతున్నారు. 5 ఆఫ్ కప్స్. ఎందుకంటే ప్రజెంట్ ఈ వ్యక్తి హ్యాపీగా అయితే లేరనమాట. చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారు. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట. అంటే తన చుట్టూ ఎంత హ్యాపీనెస్ ఉన్నా కూడా తనైతే లోన్లీ ఫీలింగ్తో ఉన్నారు. టూ ఆఫ్ కప్స్. మీకు ప్రపోజల్ చేయబోతున్నారు. మీ దగ్గరికి వచ్చి మీతో తన ఎమోషన్స్, తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోబోతున్నారు అనమాట. చాలా పాజిటివ్గా వచ్చింది ఈ రీడింగ్ అయితే. ఎందుకంటే ఈ వ్యక్తి మీతో ఉంటేనే తను హ్యాపీగా తన ఎమోషన్స్ని తను ఫుల్ఫిల్ చేసుకోగలరు. బట్ తను తెలియక పాస్ట్లో మీతో ఈ విధంగా గొడవ పెట్టుకుని మీ రిలేషన్ అనేది బ్రేక్ చేసి, అది ఏ కారణం చేత అయినా కూడా మీ లైఫ్లో నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు కదా ఈ వ్యక్తి. బట్ ఇప్పుడు ఈ వ్యక్తి అయితే చాలా ఎమోషనల్గా బాధపడుతున్నారనమాట. తనలో తానే రియలైజ్ అయ్యి మీ దగ్గరికి అయితే ఈ విధంగా తను ఏ విధంగా మిమ్మల్ని దూరం పెట్టినందుకు బాధపడ్డారో, మిమ్మల్ని దూరం చేసుకునే నిర్ణయం అనేది తీసుకుని తను ఎంత తప్పు చేశారో, మీ విషయంలో తను ఏ విధంగా ఆలోచించారో అవన్నీ కూడా చాలా తప్పు. తను చేసిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అంటే మిమ్మల్ని దూరం చేసుకోవాలని, ఆ ఆలోచనలన్నీ కూడా తనే మోసం చేసుకున్నట్టు ఇప్పుడు మీ పార్ట్నర్కి అర్థమైంది అని చెప్పి మీతో ఈ విషయాలన్నీ కూడా షేర్ చేసుకోబోతున్నారనమాట. చాలా ఎమోషనల్గా మీ దగ్గరికి వచ్చి ఈ విధంగా మీ దగ్గర బెండ్ అయ్యి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటూ, ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా, మీకు అపాలజీ చెప్పి ఈ వ్యక్తి అయితే లవ్ ప్రపోజల్ అనేది చేయబోతున్నారనమాట. మిమ్మల్ని సర్ప్రైజ్ చేయబోతున్నారనమాట ఈ మంత్లో. త్రీ ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ కొంతమంది అయితే వేరే అదర్ పర్సన్స్ ద్వారా వాళ్ళ హెల్ప్ అనేది తీసుకుని ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని మీట్ అవ్వబోతున్నారనమాట. ఎయిట్ ఆఫ్ వ్యాన్స్. అన్నీ కూడా చాలా పాజిటివ్గా వస్తున్నాయి కార్డ్స్. ఈ వ్యక్తి మీతో కమ్యూనికేషన్ అనేది చేయబోతున్నారనమాట. మీతో మాట్లాడబోతున్నారు ఈ వ్యక్తి. చూసారు కదా ఇక్కడ ఏ విధంగా ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటున్నారో ఫుడ్. ఆ విధంగా ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీకు ట్రీట్ అనేది ఇవ్వాలి. మీరిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఫుడ్ అనేది షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. మీతో మాట్లాడాలి, మీతో కమ్యూనికేషన్ అనేది చెయ్యాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారు. ఓకే ఓకే ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ వ్యక్తికి మీరే కనిపిస్తున్నారనమాట. ఇక్కడ ద మిర్రర్ ఎనర్జీ అనేది వచ్చింది. అంటే మీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో మీ విషయంలో ఈ వ్యక్తి ఏవైతే ఫీల్ అవుతున్నారో ఎమోషనల్గా, అవన్నీ కూడా ఈ వ్యక్తిని వదిలిపెట్టి వెళ్ళట్లేదనమాట. తను ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని అవాయిడ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇక్కడ తను చూసుకుంటే తన ప్రతిరూపం అనేది మీరే కనిపిస్తున్నారనమాట. మిమ్మల్ని ఏదైతే బాధ పెట్టి వెళ్ళిపోయారో, ఏ విధంగా మిమ్మల్ని మోసం చేసి మీ రిలేషన్ అనేది బ్రేక్ చేశారో అవన్నీ కూడా ఈ వ్యక్తికి గుర్తొస్తున్నాయి. తను ఎంత బిజీ లైఫ్ అనేది లీడ్ చేయాలి అని చెప్పి ట్రై చేసినా కూడా మీ ఆలోచనల నుంచి, మీ ఎమోషన్స్ నుంచి ఈ వ్యక్తి అయితే బయటకు రాలేకపోతున్నారనమాట. అనుక్షణం కూడా మీరే ఈ వ్యక్తికి అయితే గుర్తొస్తున్నారు. ఇప్పుడు మీ దగ్గరికి ఈ వ్యక్తి అయితే వచ్చి ఈ మంత్లో మీకు కమ్యూనికేషన్ అనేది చేయబోతున్నారు, కమిట్మెంట్ ఇవ్వబోతున్నారు, స్టెబిలిటీ ఇవ్వబోతున్నారు, అపాలజీ అనేది చెప్పబోతున్నారు, మిమ్మల్ని సర్ప్రైజ్ చేయబోతున్నారు. వావ్, చాలా గుడ్ థింగ్స్ అనేవి ఈ మంత్ అంతా కూడా మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఇక్కడ రిలేషన్ పరంగా మీ పార్ట్నర్ నుంచి మీకు
మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా ఈ మంత్లో దొరకబోతున్నాయి. అంటే దూరం అయిపోయినా మీ పార్ట్నర్ మళ్ళీ మీ దగ్గరికి అయితే చేరుకోబోతున్నారనమాట. చూసారు కదా కార్డ్స్. ఈ ఫిబ్రవరి మంత్ అంతా కూడా రిలేషన్ పరంగా చాలా పాజిటివ్గా వచ్చిందనమాట మీకు. అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి. అలాగే మీ పార్ట్నర్ మెసేజెస్, మేబీ లవ్ మెసేజెస్ మీ దగ్గరికి వచ్చి ఏం చెప్తారు అనేది తెలుసుకోవచ్చు. చూసారా, ఫస్ట్ స్టార్టింగ్ కార్డ్ ఐ లవ్ యూ, నిన్ను హగ్ చేసుకుని మనస్ఫూర్తిగా ఏడవాలని ఉంది. మీ పార్ట్నర్ ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్నందుకు మిమ్మల్ని మీట్ అయిన వెంటనే మిమ్మల్ని ఈ విధంగా హగ్ చేసుకుని మనస్ఫూర్తిగా ఏడుస్తారనమాట. బాధపడతారు. అంటే చాలా మిమ్మల్ని కలిసినందుకు ఒకవైపు హ్యాపీనెస్ ఉంటుంది, ఒకవైపు మిమ్మల్ని మిస్ చేసుకున్నందుకు బాధ అనేది కూడా ఈ వ్యక్తికి వస్తుందన్నమాట. బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో చాలా ఎమోషనల్గా ఈ వ్యక్తి అయితే ఫీల్ అవుతారు మిమ్మల్ని మీట్ అయిన వెంటనే. ఏంజల్స్ ఇచ్చే సజెషన్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు. ఎస్, రికవరీ అనేది అవబోతుంది మీ రిలేషన్ అనేది కొన్ని వారాల్లో. చెప్పాను కదా, మీ ఫ్యూచర్ అనేది బాగుంటుంది. అలాగే యూనివర్స్ గైడెన్స్ కూడా తెలుసుకోవచ్చు. ఎక్స్పెక్ట్ పవర్ఫుల్ చేంజెస్. చూసారు కదా, మీరు ఎక్స్పెక్ట్ చేయలేనివన్నీ కూడా మీ లైఫ్లో అయితే ఈ మంత్లో జరగబోతున్నాయి అన్నమాట. బాటమ్ ఆఫ్ ద డెక్ ఎమోషనల్ ఆర్ రన్నింగ్ హై. మీ పార్ట్నర్ మీ దగ్గరికి వచ్చినప్పుడు, మిమ్మల్ని మీట్ అయినప్పుడు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారనమాట. తనని తను కంట్రోల్ చేసుకోలేనంత హైలోకి అయితే ఈ వ్యక్తి ఎమోషన్స్ అనేవి వెళ్ళిపోతాయి అనమాట. చూసారు కదా, మనకి మెసేజ్ ఏ విధంగా వచ్చిందో యూనివర్స్ గైడెన్స్లో కూడా మనకు సేమ్ అదే వచ్చింది. బాటమ్ ఆఫ్ ద డెక్. ఇదేనండి ఇవాళ రీడింగ్. ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇంత పాజిటివ్గా వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఈ మంత్లో మీ రిలేషన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవ్వాలి, న్యూ బిగినింగ్ అవ్వాలి, మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి. అలాగే ఇక్కడ కెరియర్ పరంగా మీరు మంచి పొజిషన్కి రావాలి. మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కెరియర్ పరంగా అవన్నీ కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకోండి. ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్ చేయండి. యూనివర్స్కి మేనిఫెస్ట్ చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి మీరు నమ్మకంతో ఉండండి. ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి వస్తుంది అని చెప్పి. ఇక్కడ మీకు కెరియర్ పరంగా కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయలేని పవర్ఫుల్ చేంజెస్ అనేవి రాబోతున్నాయి అన్నమాట. ఇక్కడ కెరియర్ పరంగా కూడా చూపిస్తుంది. ఇది రిలేషన్ పరంగా కూడా మనకి ఏంజల్స్ ఆర్ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అండ్ సజెషన్స్ మనం తీసుకోవచ్చు అనమాట. కొన్ని వారాల్లో మీరు ఈ చేంజెస్ అనేవి చూడబోతున్నారు. కెరియర్ పరంగా కూడా మీకు రికవరీ అనేది ఉంటుంది, రిలేషన్ పరంగా కూడా రికవరీ అనేది ఉంటుంది. ఇది జనరల్ రీడింగ్. ఎంతమందికి రెజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.